ఆర్ఆర్ఎంలో కంటే అంటే ఆ సినిమా చేసింది హైలైట్ అనుకుంటా. దానికంటే పుష్ప 2 కంటే దీనికంటే హైలైట్ అనుకుంటా. సో అంత సినిమా అంత బాగా తీశారంటే ఇక ఆ రేంజ్ చూసుకోవాలి. అది మాకు అంటే ఇప్పుడు వ్యూస్ పరంగా ఈ విధంగా ఉంది, మరి కలెక్షన్ల పరంగా కూడా అదే విధంగా పుష్ప 2ని క్రాస్ చేస్తుందా హరిహర వీరమల్లు? అది చెప్పలేము మరి. ఫ్యాన్స్ బట్టి ప్రకారంగా ఉండిద్ది కదా. ఆ ఫ్యాన్స్ ప్రకారంగా వాళ్ళే సపోర్ట్ చేయాలి మరి. చేస్తేనే కదా, ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తేనే మన హైలైట్ అయ్యేది. ఫ్యాన్స్ సపోర్ట్ లేకపోతే ఇంకా హైలైట్ అవ్వదు కదా మరి. అది అంటే నిన్న ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఆ ట్రైలర్ చూస్తే ట్రైలర్ ఏమన్నా రిపీటెడ్ గా అనిపించినాయా లేకపోతే ఎట్లా? ట్రైలర్ అయితే నేను చూడలేదు, కానీ వాస్తవంగా ప్రజలు చూసే దాన్ని పెట్టుండ్రు కదా. పొలిటికల్ ఫ్యాన్స్ మొత్తం ఉంటారు కదా, వాళ్ళే ఇంకా వాళ్ళే హైలైట్ చేసేది. సో వాళ్ళే డిటెక్షన్ చేసేది వాళ్ళే. ఇప్పుడు థియేటర్లకు వెళ్ళాక సినిమా చూస్తేనే కదా, సినిమా చూసిన తర్వాత వాళ్ళు చెప్పేది వాళ్ళే కదా, చూసేవాళ్ళు చెప్తారు. దాని ప్రకారంగా కలెక్షన్ వచ్చేది. సో దాని ప్రకారం కలెక్షన్ చూసే దాన్ని బట్టే కాబట్టి చెప్తుంది. ఒకవేళ ట్రైలర్ చూడకపోయినా కూడా మీరు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎట్లా ఊహించుకుంటున్నారు హరిహర వీరమల్లు సినిమా? పవన్ కళ్యాణ్ సినిమా అబ్బా, ఒక సినిమా ఆ సాంగ్ అయితే బాగా హైలైట్ అయింది. సాంగ్ మాత్రం అసలు ఎక్సలెంట్గా సాంగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సాంగ్ దాంట్లో మాత్రం ఇప్పుడు ఒక మాటలో చెప్పండి, పుష్ప 2 కలెక్షన్స్ ని హరిహర వీరమల్లు క్రాస్ చేస్తుందా లేదా? అదే కదా చెప్తుంది. అదే అంటే ఆ కలెక్షన్ చూసి జనాలు చూసే దాన్ని బట్టే కదా కలెక్షన్ ఓకేది. నువ్వు థియేటర్కి వెళ్తావు, సినిమా టికెట్ తీసుకుని దాన్ని బట్టే కలెక్షన్ అనేది. సో దాన్ని చెప్పాక చెప్తున్నాను నేను. అదే కదా, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా, అల్లు అర్జున్ ఫ్యాన్. అంటే ఆయన తక్కువ చేయలేదు అది బెటర్.